ఈరోజు మనం 5th క్లాస్లో 3 చేపల కథ గురించి తెలుసుకుందాం. ఒక మడుగులో 3 చేపలున్నాయి. అందులో ఒకదాని పేరు దీర్ఘదర్శి, మరొక దాని పేరు ప్రాప్తకాలజ్ఞుడు, ఇంకొక దాని పేరు దీర్ఘసూత్రుడు. అవి ఆ మడుగులో సుఖంగా కాలం గడుపుతూ ఉంటే వేసవికాలం సమీపించింది. ఇది గమనించినటువంటి దీర్ఘదర్శి తక్కిన రెండిటితోటి, ఈ మడుగు చాలా చిన్నది, వేసవిలో ఎండిపోతుంది కనుక ఎప్పుడు ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం అంది. ఇది విని ప్రాప్తకాలజ్ఞుడు, వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలవు? ఒకవేళ ఎండిపోవటం నిజమైతే అప్పుడే ఏదో ఒక ఉపాయం తోచకపోతుందా? ఇప్పుడు ఈ మడుగు నిండుగా ఉంది, ఇప్పుడే కష్టం వస్తుందని ఇప్పుడు ఈ మడుగు విడిచి వెళ్ళటం మంచిది కాదు అంది. ఇది విని దీర్ఘసూత్రుడు, మీ మాటలు చాలా తికమకగా ఉన్నాయి. ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది, అనవసరంగా భయపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడి నుండి కదలటం మంచిది కాదు అంది. దీర్ఘదర్శికి ఈ మాటలు నచ్చలేదు. వేసవిలో ఇక్కడ ఉండటం అపాయకరమని అనుకుంది. దీర్ఘదర్శి వెంటనే మడుగులోకి నీరు వచ్చే పిల్ల కాలువలో ప్రవేశించింది. అక్కడి నుండి పెద్ద కాలువలోకి, దానిలో నుండి సముద్రంలా ఉండే ఒక పెద్ద మడుగులోకి ప్రవేశించింది. అక్కడ నిశ్చితంగా గడపసాగింది. ఇంతలోనే వేసవికాలం రానే వచ్చింది. ఒక్కొక్క చెరువు ఎండిపోసాగింది. మరికొన్ని రోజులకు మడుగు దగ్గరికి వలలు పట్టుకొని జాలర్లు వచ్చారు. చేపలన్నీ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. జాలర్లకు దొరికిపోయాయి. దొరికిన చేపలన్నింటినీ వారు తమ తాడుకు గుచ్చుకోసాగారు. అది చూచి ప్రాప్తజ్ఞానుడు, అయ్యో పెద్ద చిక్కు వచ్చింది, ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని తీవ్రంగా ఆలోచించింది. ఇంతలో చేపలు గుచ్చినటువంటి తాడుతో అక్కడికి ఒక జాలరి వచ్చాడు. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు, నేనిప్పుడు ఆ తాడుని నోటితో కరిచి పట్టుకుంటా, జాలరి నన్ను చూచి గుచ్చబడిన చేపే అని అనుకుంటాడు. తర్వాత అతడు వెళ్ళిపోయాక మంచి మడుగులోకి దూకి తప్పించుకుంటా అని అనుకుని అలాగే చేసింది. ఎలా తప్పించుకోవాలా అని అప్పటికప్పుడు ఆలోచిస్తూ దీర్ఘసూత్రుని జాలరి పట్టుకుని తాడుకు గుచ్చిన బుట్టలో వేసుకున్నాడు. ఆ మడుగులోని చేపలన్నింటినీ పట్టుకున్నటువంటి జాలర్లు ఇళ్లకు బయలుదేరారు. వారికి దారిలో ఒక పెద్ద కాలువ కనబడింది. బురదలో ఉన్న చేపల్ని కడగడానికి జాలర్లు కాలువలోకి దిగారు. ప్రాప్తకాలజ్ఞుడు వెంటనే ఆ తాడును వదిలిపెట్టి జాలర్లకు అందకుండా కాలువలో మునిగి తప్పించుకున్నాడు. చూశారా, ఆపద వస్తుందని ముందు చూపుతో దీర్ఘదర్శి తన ప్రాణాలను కాపాడుకుంది. సమయస్ఫూర్తితో ప్రాప్తకాలజ్ఞుడు తన ప్రాణాలను రక్షించుకుంది. మందబుద్ధితో, నిర్లక్ష్యంతో దీర్ఘసూత్రుడు తన ప్రాణాలను పోగొట్టుకుంది. కాబట్టి ముందు ఆలోచన అనేది ఎప్పుడైనా మంచిది. నెక్స్ట్ కవి పరిచయం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈయన 1891లో జన్మించారు, 1961లో మరణించారు. తేట తెలుగు నుడికారానికి, అచ్చమైనటువంటి మానవ సంబంధాల చిత్రణకి కొండగుర్తు లాంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథకులు, నవలాకారులు, నాటకకర్త, ఎన్నో చిన్న చిన్న కథల సంపుటాలు వెలువరించారు. ఇక రాజరాజ వంటి నాటకాలు, ఆత్మబలి, రక్షాబంధనం వంటి నవలలు రచించారు. అనుభవాలు, జ్ఞాపకాలు అన్న పేరుతో వెలువరించినటువంటి స్వీయ చరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.